హలో ఎవరీవన్, మరొక మంచి వీడియోనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలామంది ఇంట్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదా. ఎక్కడ చూసినా కూడాను బల్లులు అనేవి తిరుగుతూ గోడల మీద, అలాగే కొంతమంది ఇళ్లలోన గిన్నెల మీద, వీటి మీద వెన్నిటి మీద తిరిగేస్తూ మనకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కూడాను. కొంతమంది ఇంట్లో ఒకటి రెండు తిరిగితే ఇంకొంతమంది ఇంట్లో ఇంకా ఎక్కువ ఎక్కడ చూసినా తిరుగుతూ కొంతమంది వీటిని చూస్తూ భయపడిపోతూ కూడా ఉంటారు. ఇలా ఇంట్లోనే ఉండే బల్లులు గానీ, బొద్దింకలు గానీ పోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఒక చిన్న రెమెడీని ట్రై చేయండి. రూపాయి ఖర్చు కూడా దీనికి అవసరం లేదు. దీనికోసం ఒక ప్లేట్ అనేది తీసుకొని ఇందులో కొంచెం గోధుమ పిండిని గానీ, లేదంటే శనగపిండిని గానీ ఏదైనా కూడా మీరు వేసేసుకోవచ్చండి. నేనైతే 2 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని వేసుకున్నాను. ఆ తర్వాత మన ఇంట్లో టాబ్లెట్స్ అనేవి ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదండీ. ఒకసారి ఎక్స్‌పైర్ డేట్ అయిపోయినవి కూడా ఉంటాయి. వాటిని ఏదో ఒకటి మీకు నచ్చింది ఒకటి తీసుకొని నేనైతే డోలో 650 తీసుకున్నాను. దీంట్లోనైతే దీన్ని మెత్తగా పౌడర్ చేసి టాబ్లెట్‌ని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 2, 3 చిటికెల వరకు కూడా పసుపును కూడా వేసుకోండి. పసుపు అనేది వేయడం వల్ల మనకు బాక్టీరియా లాంటిది గట్టా ఏదైనా ఉంటే పోతుంది. ఆ తర్వాత పంచదారని నేను కొంచెం పౌడర్‌లా తయారు చేసి వేసేసానండి. ఎందువల్లంటే ఇవి బొద్దింకలు గానీ, లేదంటే ఒకవేళ ఇంట్లో ఎలుకలున్నా కూడాను, లేదంటే బల్లులు గట్టా తిరుగుతూ ఉంటాయి కదండీ. ఇవి తినడానికి అట్రాక్ట్ అవుతాయి షుగర్ వల్ల అన్నమాట. సో, దానివల్ల మనం కొంచెం షుగర్‌ని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా పౌడర్ తయారు చేసుకొని మీరు ఎక్కడెక్కడైతే ఈ బొద్దింకలు తిరుగుతున్నాయో డైరెక్ట్‌గా ఈ పౌడర్‌ని ఆ ప్లేస్‌లో జల్లేసుకోవచ్చండి. బొద్దింకలు కూడా చనిపోతాయి. అలాగే మీకు లేదు మాకు ఇలా అవసరం లేదు అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేసేసుకొని జస్ట్ చిన్న చిన్న ఉండల్లాగా అయితే తయారు చేసేసుకోండి. నార్మల్‌గా బల్లులు అనేవి ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎక్కువగా గిన్నెల స్టాండ్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేట్ల మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటాయండి. మనకి తెలియదు ఆ విషయం. ఇలా మనం తెలియకుండా వాటిల మీద డైరెక్ట్‌గా తినేస్తూ ఉంటాం కాబట్టి ఒక్కోసారి ఫుడ్ అలర్జీస్ అనేవి వచ్చేసి మోషన్స్ ఇలా రకరకాల అలర్జీస్ అనేవి మనకు తెలియకుండా వచ్చేస్తాయండి. దానికి రీజన్స్ ఇవే అన్నమాట. సో, నేను కూడా ఇంట్లో ఇది ఫేస్ చేశాను చాలా సార్లు. ఇలా టైట్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ముద్దలా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా తయారు చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని మీ ఇంట్లో ఎక్కడెక్కడైతే ఎలుకలు గానీ, లేదా బొద్దింకలు అనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో పెట్టుకోండి. అలాగే మనకి బల్లులనేవి గోడల మీద తిరుగుతాయి కదా. మరి వీటిని అవి ఎలా వచ్చి తింటాయి అనుకున్నట్లయితే ఇలా ఎగ్ సెల్స్ అనేవి ఉంటాయి కదండీ. ఎగ్ పొట్టు అంటే ఎగ్ తొక్కలనేవి ఉంటాయి కదండీ. సో, దానిని ఇలా ఎగ్ పెంకులు తీసేసుకొని దానికి డబుల్ సైడ్ టేపుని ఇలా అంటించేసుకొని ఇందులో ఒకటి గానీ, 2 గానీ గోడకి గానీ, లేదంటే తలుపు దగ్గర గానీ ఇలా మీకు ఎక్కడెక్కడైతే బల్లులనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయో ప్రతి మూలలో కూడాను ఇలా అంటించేసారనుకోండి ఎవరికీ అందకుండాను. ఇవి గోడల మీద ఉండడం వల్ల ఈ వాసనకి గానీ, లేదంటే బల్లులు గానీ ఇవన్నీ తినేసి బయటకి పోతాయండి. సో, ఇలా ఇంట్లోన ఉండే ఎలుకలు గానీ, బల్లులు గానీ, బొద్దింక సమస్యలనేవి ఖచ్చితంగా క్లియర్ అయిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైతే ఈ బల్లులతో ఇబ్బంది పడుతున్నారో. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.